మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇరుకు మార్గమున ప్రవేశించండి అని అంటున్నాడు. ఇరుకు మార్గం అంటే ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. అలా ఇరుకు మార్గం అంటే మరి ఎట్లా అండి? వస్త్రాలు ఉండవేమో, ఆహారం ఉండవేమో, బిడ్డలకు చదువులు ఉండవేమో అనుకొని భయపడిపోబాకండి. ఇరుకు మార్గము అన్నప్పుడు యేసు ప్రభును నమ్ముకున్నప్పుడు, ఆయన నమ్ముకున్న తర్వాత అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పాడు. సో అయినప్పటికీ కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించి నేను ఎందుకు అన్నాడు అంటే, ప్రభు ద్వారా మనం విశ్వాసం ఉంచినప్పుడు చక్కని మేలులు దీవెనలు దింపిస్తాడని చెప్పి ఈ మాట కొంచెం కఠినకరంగా మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. అయితే విశాల మార్గము ఒకటి ఉంటుందంట, ఆ మార్గంలో ప్రవేశించబాకండి అని అంటున్నాడు. ఎందుకు? ఆ మార్గంలో చాలామంది వెళ్తారంట. ఎవరికైనా అంతే కదా, ఏదైనా ఒక పెద్దది కనబడినప్పుడు దానికి అట్రాక్ట్ అయిపోతారు. ఈ లోకం అంతా కూడా విశాలమైన మార్గము, మన ప్రభువు మార్గము, జీవమునకు ప్రభువు మార్గం అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మార్గస్థులందరూ కూడా ఎక్కడికి తిరుగుతున్నారంటే నరకంలోకి వెళ్ళిపోవడానికి వారు. ఎందుకు అని అంటున్నానంటే, ఇది విశాలమైన మార్గం ఏర్పరచుకున్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఇరుకు మార్గం ప్రవేశించాలి. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. లాజరు ఇరుకు మార్గం ప్రవేశించాడు. కొంత అసౌకర్యంగా జీవించినప్పటికీ కూడా పరలోక రాజ్యంలో ఉన్నాడు. అబ్రహాం అన్నాడు, ఇదిగో నీ జీవిత దినములను నువ్వు సొంత ఇష్టానుసారంగా తిరిగావు, అయితే లాజరు మాత్రం అక్కడ కష్టం అనిపించాడు, కానీ ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నాడు అన్నాడు. లాజరు అక్కడ ఇరుకు మార్గం ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నెమ్మది పొందుకుంటున్నాడు. మరి ధనవంతుడు చూడండి, విశాలమైన మార్గం ఏర్పరచుకున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని చెప్పన్నాడు. విశాల మార్గం ఏర్పరచుకున్న తర్వాత అది నాశనంగా పోయింది ఆయన దారి అంతా కూడా. కాబట్టి గమనించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మోషే కూడా ఏమనుకున్నాడు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకొనెను. మోషే కూడా ఇరుకు మార్గాన్నే ఎంచుకున్నాడండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభువును నమ్ముకొని ఆయన అన్నీ ఇస్తాడు. ఏమీ కూడా ఇవ్వకుండా, ఏమీ మిమ్మల్ని అడుక్కొని తినేలాగానే ఏం చేయడు. ఆయనను నమ్ముకోండి, చక్కగా మీకు అన్ని మేలులు చేస్తాడు. ఇరుకు మార్గము అని అంటే జీవమునకు పోవు మార్గం. ఇక్కడ కావలసిన ఆహారము, వస్త్రాలు, సంతోషం అన్నీ ఇస్తాడు. పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తాడు. లేదండి విశాల మార్గాన్ని ఎన్నుకుంటారంటే, ఈ విశాల మార్గంలో కూడా చాలా లోకాశలు అన్నీ ఉన్నాయి, కానీ అది చివరికి ఎక్కడికి పోతుంది? దాని దారికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోతారంటే నాశనమే వారి అంతము, నరకంలోనికి అది దారితీస్తుందని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా, యవనుడా సంతోషించు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం చేసుకో అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం కూడా సత్యం ఏంటో తెలుసుకొని, ఏది మనకు ఉత్తమమైన మార్గమో తెలుసుకొని దానిలో ప్రవేశించాలనే ఇక్కడ ఈ ప్రసంగి గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించాలని చెప్తా ఉన్నాను. ఇస్కరియోతు యోధ విశాల మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. 30 వెండి నాణాలకు ప్రభువుని అమ్మేసుకున్నాడు, విశాల మార్గంలోకి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఏమైపోయాడు? ఉరి పెట్టుకొని చనిపోయినట్టుగా కనబడతా ఉంది. విశాల మార్గంలో ఏర్పాటు చేసిన వారు ఎవరు కూడా ప్రశాంతంగా ఉండరు, సమాధానంగా ఉండరు. లోకంలో వారికి సమాధానం ఉండదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేమ ఇహలోకాన్ని స్నేహించాడు, వెళ్ళిపోయాడు విశాల మార్గంలోనికి, నాశనం అయిపోయాడు. కానీ పౌలు ఇరుకు మార్గమును ఏర్పరచుకున్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. శిష్యులు ఇరుకు మార్గమును ఏర్పరచుకున్నారు, చక్కగా ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఇరుకు మార్గంలోనే ప్రవేశించారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. ఎంటర్ ది నారో గేట్. నారో గేట్ అనగా ఇరుకు ద్వారాను ప్రవేశిస్తే దేవుడు మిమ్మల్ని చక్కగా హెచ్చిస్తాడని, అనేకమైన దీవులతో మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడని ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇరుకు మార్గమును ప్రవేశించమంటున్నావు, ఇది ఉత్తమమును జీవమునకు పోవు మార్గమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిలో విశాలమైన మార్గమును పోబాకండి, దాని యొక్క అంతము నాశనమే,
అది నరకానికి దారితీస్తుందని చెప్పినటువంటి ప్రకారంగా ఈరోజు నాయన ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభువును నమ్ముకొని జీవమునకు పోవు మార్గములో ఉండి ఆ యొక్క లాజరు చేపట్టినట్టుగా పరలోక రాజ్యాన్ని, మోషే పరలోక రాజ్యంలో ఉండినట్టుగా, నీ యందు భక్తులందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండినట్టుగా మేము కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించాలని కోరుకుంటున్నాం కనుక నాయన విత్తబడిన వాక్యమును అందరి హృదయాలు భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయడం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే రీతిలో ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను తొలగించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహ సంబంధాలు తోడుకొని తీసుకురండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాల కొరకు నేను చూస్తున్న వారికి వ్యాపారం కూడా దయచేయండి. అలాగే గర్భఫలం లేని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఆహారము, వస్త్రములు, సంతోషం, సమృద్ధిని దయచేయమని నా తండ్రి అయిన దేవునికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు టు ఆల్. షాలం టు ఆల్.